జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మ సందేహాల్లో భాగంగా మరి యొక్క సందేహ నివృత్తి చేయడం కోసమని మీ ముందుకు వస్తున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పారు, మళ్ళీ కొత్తగా అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కనబడ్డాను ఏమిటి అంటే, ఏమంటే దీపారాధన ఎన్ని ఒత్తులు వేయాలి? చాలామంది చెప్పారు, దీని గురించి చాలా రకాలుగా కూడా చెప్పి ఉన్నారు. అయితే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం. సాధ్యం అంటే నూనె కానీ నెయ్యి కానీ, త్రివర్తి మూడు ఒత్తులను సంయుక్తం కలిపి, సరిపోయింది కదా. మూడు ఒత్తులను కలిపి ఒకటిగా చేసి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపారాధన చేయండి, ఇంతే. దీనికి ఎన్ని ఒత్తులు వెయ్యాలి? ఒక దీపానికి 5 రకాల కోణాలు ఉంటాయి కదా, 5ట్లోనూ వెయ్యాలా, లేకపోతే 3 విడివిడిగా వెయ్యాలా, 2 వెయ్యాలి? జ్ఞానము అజ్ఞానము 3 వెయ్యాలి, లేకపోతే 1 వెయ్యాలి? ఏమీ లేదమ్మా. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 కలిపి ఒకటిగా చేయమని చెప్పాడు. అలా చేస్తే సరిపోతుంది. సత్వ రజస్తమో గుణాలు, ఈ 3 గుణాలని త్రిగుణాలు అంటారు. ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని భగవంతుడి ఎడల భస్మీపటలం చేసి జ్ఞానము అనేటువంటి వెలుగుని ప్రసాదించమని కోరడమే దీపారాధన ఉన్నటువంటి ఆంతర్యం. ఇంతకన్నా ఏమీ లేదు. కాబట్టి 3 ఒత్తులు వేయండి, ఒకటిగా కలపండి, వెలిగించండి. భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రే నమః.